Daily. Taste the Daily. అసెంబ్లీ కాబట్టి కేసీఆర్ గారు లేచి నిలబడి వినయంగా ఆయనతోని ప్రతి నమస్కారం చేశారు తప్ప బయట అయితే కనీసం కేర్ కూడా చేసేవాడు కాదు. ఆ సభ మర్యాద కాబట్టి ఆయన లేచి వచ్చినందుకు చేయగలిపాడు. లేకుంటే ముఖం చూడడానికి కూడా ఇష్టపడండి ఆయన. అటువంటి వ్యక్తితోని ఆయనకి ఏం నాలెడ్జ్ ఏం లేదు. ఇప్పుడు మనం ఎన్నోసార్లు అనుకున్నాం అసలు నాతో కూడా ఆయన మాట్లాడే నాలెడ్జ్ లేదు ఆయనకు. ఒక ఇంజనీర్లతో కూడా మాట్లాడే నాలెడ్జ్ లేదు. ఎంతసేపు ఆదిత్యనాథ్ దాస్కు చంద్రబాబు డైరెక్షన్ ఇస్తాడు, ఆయన అమలు చేస్తాడు. ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి డమ్మి, ఆయనకేం నాలెడ్జ్ లేదు, పెంచుకునే ఆలోచన కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చేయట్లేదు. మొన్న ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, మొన్న ప్రెస్ మీట్లో హరీష్ రావు గారికి కౌంటర్ చేయడం కానీ అంత ముందు కానీ. ఎట్లా అంటే వీళ్ళు కనీసం మంత్రులు అయినాక ముఖ్యమంత్రులు అయినాక కూడా నాలెడ్జ్ పెంచుకోకపోతే ఎట్లా నీళ్ళ మీద. రేవంత్ రెడ్డి సరే మీరు అన్నారు ఆస్మాన్ జమీన్ ఫరక్ కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కానీ ముఖ్యమంత్రి ప్రజలచే ఎన్నుకున్న ముఖ్యమంత్రి, ప్రజలు ఓటేస్తే గెలిచిన ముఖ్యమంత్రి, అటువంటి ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వాలి కదా. ఆయన నా స్థాయి కాదు అని అసెంబ్లీకి రాకపోవడం అంటే ఇక్కడ ఫస్ట్ సభా నాయకుడు గౌరవం ఇవ్వాలి. ఇస్తే ప్రతి నాయకుడు ఇస్తాడు. సభానాయకుడు ఏం గౌరవం ఇస్తున్నాడు? అసెంబ్లీ సాక్షిగా ఎన్ని ఘోరమైన మాటలు వాడాడు. మొన్ననే కదా మాట్లాడింది, బండ కట్టుకొని అలా దునికి సాగుమని. ముఖ్యమంత్రి సభలో ఉన్నా బయట ఉన్నా ముఖ్యమంత్రే కదా, అట్లా మాట్లాడవచ్చా? దాన్ని సమర్థిస్తారా? అంటే వాళ్ళు ఏమంటారంటే తోలు తీస్తా ఎందుకన్నాడు అని. అది చాలా ఇప్పుడు భరత్ గారు మీ అమ్మని మిమ్మల్ని ఎన్నిసార్లు తోడుకలు తీస్తా అని ఉంటుంది చిన్నప్పుడు. తోలు తీస్తా అనేది బూతు కాదండి, అదొక పరుషమైన పదమే కానీ బూతు కాదు. కానీ ఇది అయితే ఘోరమైన పదం కదా. బండ కట్టుకొని మల్లన సగర్ల పడి సాగు అని ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిని అనొచ్చా? మీకు తెలుసో లేదో నేను దండం పెట్టి వేడుకున్నా అసెంబ్లీకి రావద్దని. దయచేసి అసెంబ్లీకి రాకండి, మీ ప్రతిష్టను దిగదాస్తాడు, మిమ్మల్ని అవమానిస్తున్నాడు, మీరు సుజన విధేయులు, ఇటువంటి దుర్మార్గుల సభలో మీరు ఉండకూడదు అని చెప్పి మీడియా సాక్షిగా దండం పెట్టి చెప్పిన నేను కేసీఆర్ గారికి. మీరే వద్దని సలహా ఇస్తున్నారు. నేను వద్దని సలహా ఇచ్చినా, నిన్న కూడా చెప్పినా, ఇక ముందు కూడా చెప్తాను. నేను ఈ రేవంత్ రెడ్డి అనేవాడు తన సంస్కారాన్ని మరిచిన రోజు దాన్ని ఒకవేళ కనుక సభకు కేసీఆర్ రావాలనుకుంటే ఇప్పటిదాకా మాట్లాడిన ఆ తప్పులను క్షమించమని చెప్పి తన బూతులకు క్షమాపణలు వేడుకుంటే అప్పుడేమన్నా కేసీఆర్ గారు కనికరిస్తారేమో. కానీ ఈ 3 ఏళ్ళు మనం కేసీఆర్ను సభలో సంతకం పెట్టడానికి తప్ప, గవర్నర్ ప్రసంగం అప్పుడు తప్ప, జెండా జాతీయ గీతం అప్పుడు తప్ప ఇక మనం చూడలేము, ఆయన మాటలు వినలేము. ఇప్పుడే కాదు, వచ్చే సభే కాదు, ఈ 3 ఏళ్ళు ఇట్లాగే ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకటి మీరు అన్నారు సరే, బయట ఎట్లా ఉన్నా సరే రేవంత్ రెడ్డి ఏం చెప్పాడంటే పదే అసెంబ్లీకి రండి, మర్యాదగా చూసుకుంటాం అన్నారు. మాట ఇచ్చినట్టే మొన్న మర్యాదగా చూసుకున్నాడు అసెంబ్లీలో. రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకునే మనిషి కాదు కదా భరత్ గారు. రెండవది ఏంటంటే అసెంబ్లీలో అయితే మర్యాద నిలబెట్టుకున్నాడు అంటారు. మొన్న సంస్కారము చేయగలిగినంత మాత్రాన కాదు కదా. నాలెడ్జ్ పెంచుకోమనండి, కేసీఆర్ గారితో సరితూగే విధంగా నాలెడ్జ్ పెంచుకోమనండి. అప్పుడు ఆయన ఏమన్నా ఆలోచిస్తాడేమో చూద్దాం. ఇప్పుడు కేసీఆర్ లేడు కదా, నాలెడ్జ్ ఎక్కువ ఉంది కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కంటే అని. అరే ఏ నది ఎక్కడ ఉంది తెలియదు, ఏ వాగు ఎక్కడన్నది తెలియదు, ఎంత బడ్జెట్ వచ్చేది తెలియదు, ఎంత పోతున్నది తెలియదు. ముఖ్యమంత్రి అయినాకనైనా కొంచెం సభకు వచ్చే ముందు చదువుకొని రావాలి కదా. ఎన్ని తప్పులు మాట్లాడుతాను. ఇప్పుడు రేపు 2వ తారీఖు నాడు మనం ఈవినింగ్ చర్చ పెట్టుకుందాము. నేను ఇప్పుడే చెప్తున్నాను, ఆ రోజు ఆయన తప్పులు అన్నిటి మీద నేను మీకు చెప్తాను ఏమేమి తప్పులు మాట్లాడిండు ఆ సభలో. రెండవది, ఇప్పుడు సంస్కారవంతునిగా తాను ఉన్నా అని చెప్పి నిరూపించుకోవడానికి కనీసం ఈ 4 రోజులన్నా సభలో అసభ్యంగా మాట్లాడొద్దని చెప్పండి ఎవరి మీద కూడా. తర్వాత భరత్ గారు మీరు చూస్తున్నారు, మైక్ పట్టుకుంటే 20 సార్లు 25 సార్లు 32 సార్లు హరీష్ రావుది కట్ చేస్తారు, కేటీఆర్ది కట్ చేస్తారు, సభా నియమాలకు విరుద్ధంగా మధ్యలో అడ్డొస్తారు. ఈ పద్ధతి ఉన్నప్పుడు కేసీఆర్ గారిని రావాలని మీరు మాత్రం కోరుకుంటారా? కేసీఆర్ గారు మాట్లాడుతుంటే 20 సార్లు మైక్ కట్ చేస్తే ఆ సంస్కారం అనిపించుకుంటుందా? అంటే ఇప్పుడు ఒక్కసారి వచ్చి మైక్ కట్ చేసిన తర్వాత వెళ్ళిపోతే ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అప్పుడు అట్లా కాదండి, సభ్యులను గౌరవించలేని వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిని గౌరవిస్తాడా? ఇప్పుడు హరీష్ రావుకు లాస్ట్ ఒక మెసేజ్ పోయింది, రేవంత్ రెడ్డి మొన్న కేసీఆర్ దగ్గరికి రావడంతో సరే బయట ఎట్లా ఉన్నా రేవంత్ రెడ్డి గౌరవంగా చూసుకుంటున్నాడు, సభా సాంప్రదాయాల్ని పాటిస్తున్నాడు, ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్ష నేత దగ్గరికి వెళ్ళి ఆయన నమస్కారం చేశారు,
సభలో గౌరవంగా ఉంటున్నారన్న మెసేజ్ వెళ్ళింది. ఇప్పుడు అట్లా పోలేదు, అటెండ్ కాకపోతే ఇప్పుడు అటెండ్ అట్లా పోలే, మీరు అన్నట్టు పోలే మెసేజ్ ఏమనిపోయిందంటే నిన్ననే బండ కట్టుకొని సావమన్నాడు, ఇవాళ గంత నక్క వినయంతో నమస్కారాలు చేస్తున్నాడు. పోనీ ఈయన నిజంగానే మారిండు అనుకుంటే చూద్దాం, మనం రాబోయే అసెంబ్లీ కానీ బయట కానీ మళ్ళీ కేసీఆర్ను చావమని చెప్పి అంటాడా, అప్పుడు దొరుకుతాడు కదా మనకు అనుకుంటాను జనాలు. అంటే నక్క వినయం అంటే తెలుసు కదా మీకు? తెలుసు, అవును. నక్క వినయం చూపెడుతున్నాడు అనుకుంటాను. అదేదో సంస్కారవంతమైన నమస్కారం అని అనుకోవట్లేదు. ఓకే, అంటే నేనైతే అనుకోవట్లేదు భరత్ గారు. ఓకే, బట్ ఆయన సంస్కారం ఉంటే ఇప్పటి నుంచి తిట్టకని చెప్పండి, మీరైనా కమ్యూనికేట్ చేయండి మన ఛానల్ ద్వారా. నేను మన ఇద్దరికి చెప్పాను, ఇద్దరికి చెప్పాను. ఎవరు కూడా ఇప్పుడు నేనైతే సమర్థించాను, కేసీఆర్ గారు తోలు తీస్తా అన్నదాన్ని కూడా నేను సమర్థించాను. కానీ తోడుకలు తీస్తా బిడ్డ తోలు తీస్తా అనేది జనరల్గా వస్తుంది తెలంగాణలో. అది కూడా నేను దాన్ని పర్మిట్ చేయట్లేదు, అది కూడా మాట్లాడొద్దు కేసీఆర్ గారు. ఓకే ఓకే ఓకే, బట్ అసెంబ్లీకి మించిన ప్లాట్ఫామ్ ఏముంటుంది ఇంకా ఫోకస్ చేయడానికి? ప్రజాక్షేత్రం ఏంటి? ప్రజాక్షేత్రంలో ఓటు కదా, 3 సంవత్సరాలు నేను అట్లా అనట్లేదు. ప్రజలు కనుక ఎదురు తిరిగినప్పుడు గట్టిగా నిలదీసినప్పుడు అసెంబ్లీలో దాని రిఫ్లెక్షన్ కనబడుతుంది మనకు. అంటే ఇక్కడ డిమాండ్ చేసినప్పుడే అయ్యో ప్రజలు వ్యతిరేకమయ్యేటట్టు ఉన్నారని చెప్పేసి తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు, లేకుంటే ఆదిత్యనాథ్ దాస్ ఆటలు సాగవు. కాబట్టి ఇప్పుడు ఏ విషయమైనా నీళ్ళ విషయం కావచ్చు, ఇతర విషయాలలో కావచ్చు, ప్రజల లోపల చైతన్యం తేవడం అనేది ప్రతిపక్ష నాయకునిగా ఆయన బాధ్యత. కేసీఆర్ గారు ప్రజలకు దూరం ఉండడాన్ని మాత్రం నేను ఒప్పుకోను. ఆయన ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల దగ్గర ప్రతిపక్ష నాయకునిగా ఆయన వాయిస్ వినిపించాలి, ప్రజల కష్ట సుఖాలలో భాగం కావాలి. ప్రజల దూరంగా ఉండడం ఒప్పుకోనంటే ఏం చేయాలి? అంటే ఇప్పటిదాకా 2 years టైం ఇచ్చాడు రేవంత్ రెడ్డికి. ఇప్పుడు ఏ సమస్య అయినా ఖచ్చితంగా ప్రజల మధ్యకి వెళ్ళాల్సిందే. ఓకే, కానీ జనరల్గా ఆయన సంవత్సరంకో 6 నెలలకో ఒకసారి బయటకు వస్తారు, అంతే కదా? ఇప్పుడు అట్లా జరగొద్దని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఇష్యూ మీద తను రావాలి, తను ప్రజల మధ్య పోవాలి, వాస్తవాలు చెప్పాలి. అసెంబ్లీలో తను మాట్లాడలేకపోతున్నాడు కాబట్టి అది ప్రజల మధ్యనైనా మాట్లాడాలి, మీడియా ముందైనా మాట్లాడాలి, సమస్యల మీద స్పందించాలి. మొన్ననే మీడియా సాక్షిగా ఆయన ఏం చెప్పాడు, ఈ ఒక్కసారికి నేను పాలమూరు వరకు పరిమితం అవుతా, ఇప్పటి నుంచి మీకు అందుబాటులో ఉంటా, మీకు ఎప్పుడైనా కూడా మీరు ఏది ఇంటర్వ్యూ కావాలన్నా ఇస్తా అని చెప్పి మీడియా ముందు చెప్పాడు. చూద్దాం ఎంతవరకు దాన్ని పాటిస్తాడని. ప్రజల మధ్యకు రావాల్సిన అవసరం ఉందనేది మాత్రం ఆయనకు అర్థమైంది. ఆయన మాలాంటి వాళ్ళ మాటల్ని కూడా ఆయన వింటున్నాడు, మనం మాట్లాడేటి కూడా చర్చలు చూస్తున్నాడు. ఎప్పటికప్పుడు ఆయన రియాక్ట్ అవుతాడని నేను అనుకుంటున్నా. ఇప్పటి నుంచి అన్ని చర్చలు చూస్తున్నారు, మొత్తం సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నారు. అయితే ఒకటి, ఇప్పుడు మీరు అన్నారు ప్రజల దగ్గరికి వెళ్ళడం అంటే ఇప్పుడు ఏదైనా ఇష్యూ జరిగితే అక్కడ వెళ్ళి రైతుల్ని పరామర్శించడము, ఏ ఇన్సిడెంట్ జరిగినా అక్కడికి వెళ్ళడం. కానీ జనరల్గా అంతవరకే కాదు. ఇప్పుడు బనకచెర్ల సంబంధించిన సమస్య ఉంది, పాలమూరు ప్రాజెక్టు ముందుకు పోవట్లేదు, ఇటువంటి అంశాలు కూడా ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి విజిట్ చేయడము. సో అటువంటి టేకప్ చేసే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో ఉన్నది. భరత్ గారు నిన్న చాలాసేపు మాట్లాడుకున్నాం ఇటువంటి విషయాలన్నిటి మీద, బట్ పార్టీ స్టాండ్ వాళ్ళు చెప్పేదాకా నేను చెప్పకూడదు కదా. సో యాక్టివ్ అవుతారు, ఇక అసెంబ్లీకి యాక్టివ్ అవుతారు. మీకు గుర్తున్నంత వరకు ఒక్కరోజు ఆయన 1000-2000 మందిని కలిసి ఫోటోలు దిగిన సందర్భమే లేదు ఎప్పుడు. నిన్న నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, మీరు కూడా విజువల్ చెక్ చేయండి, అందరూ 25-30 లోపల ఉన్న వాళ్ళే. ఎవరు 30 years తర్వాత వయసు ఉన్న వాళ్ళు నేను లెక్క పెట్టాను కూడా, 1 గంట సేపు 2-3 కంటే ఎక్కువ రాలేదు. 30 years 40 years దాటిన వాళ్ళు. ఇంత యంగ్ ఎక్కడెక్కడో. ఇప్పుడు కేసీఆర్ గారు నిన్న నేను అక్కడ 1 గంట పోయినాను, 1:30కు ఆయన పబ్లిక్ లోపలికి అలౌ చేశాడు. ఆ విషయం ఫోన్ల ద్వారా తెలుసుకొని ఎక్కడెక్కడి నుంచో ఒక 20-25 కాన్స్టిట్యున్సీస్ నుంచి కేసీఆర్తో ఫోటో దిగాలని చెప్పి కార్లు వేసుకొని బైక్లు వేసుకొని వచ్చి 6:30-7 గంటల దాకా ఫోటోలు దిగుతూ 8 గంటల దాకా దిగారండి. మీరు ఎట్లా వచ్చారంటే, సార్ ఫేస్బుక్లో చూసాము, సోషల్ మీడియాలో చూసాము, మీరు టైం ఇస్తున్నారని చెప్పి తెలిసి మేము వచ్చాము అని చెప్పి, ఇక్కడ వనపర్తి, నాగర్ కర్నూలు, సిరిసిల్ల, మీ జగిత్యాల కాన్స్టిట్యున్సీ ఎక్కడెక్కడి నుంచో పరుగులు తీసుకుంటూ వచ్చారు. ఒక 20-25 కాన్స్టిట్యున్సీలకు వెళ్ళి నిన్న యూత్ వచ్చారు, అంతా యంగ్స్టర్స్.
నాకు అది ఆశ్చర్యం అనిపించింది. అంతా 30 ఏళ్ళ లోపు వాళ్ళు, వీళ్ళు తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు పిల్లలు కొంతమంది పుట్టలేదు, వీళ్ళకి ఇంత ఆసక్తి ఎందుకు కేసీఆర్ అంటే తర్వాత వద్దంటే యూతే ఒక విధంగా యూతే ఓటమి కారణం మొన్న ఎలక్షన్స్ లో. ఇది చెప్పలేము, అది అనాలిసిస్ చేస్తే తెలుస్తుంది. ఎందుకంత చేంజ్ అంటారు? యూత్ వల్ల కంటే ఆ రోజు జరిగింది ఏంటంటే ఈ స్టూడెంట్స్ పోయి బస్సులు వేసుకొని పోయి తల్లిదండ్రుల మనసు మార్చడం అనేది ఒకటి ప్రధానంగా యూత్ పాత్ర మనకు కనబడుతుంది అక్కడ. బట్ ఇప్పుడైతే యూత్ లోపల ఒక చేంజ్ అయితే కనబడుతూ ఉంది. భరత్ గారు, మీరు కూడా మీ వాళ్ళ ద్వారా బైట్స్ తెప్పించుకోండి. యూత్లో మాత్రం ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చింది రేవంత్ రెడ్డి అంటే. ఎందుకు వచ్చిందో గమనించాల్సిన అవసరం ఉన్నది. ఓకే, సో ప్రజాక్షేత్రం అంటే ఫీల్డ్ విజిట్స్ ఉంటాయి, బట్ అట్లీస్ట్ ఒక 2-3 నెలలకు ఒకసారైనా ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారా? ఇది ఇంతకుముందు ఇప్పుడు 8 నెలల తర్వాత మనం మాట్లాడారు, ఏప్రిల్ 27 మాట్లాడితే మీరు ప్రయత్నం చేయండి, ఒకసారి 1-on-1 ఇంటర్వ్యూ ఇస్తాడని నేను అనుకుంటున్నా. మీరు రికమెండ్ చేయండి. డెఫినెట్గా నేను ప్రయత్నం చేస్తాను, తీసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పుడు మీరు ఒకటి క్లారిటీ ఇచ్చారు, ఇంకా అసెంబ్లీకి రాడు, ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాడు. ప్రజాక్షేత్రంలో ఉద్యమాలు బీఆర్ఎస్ చేస్తుందా, చేయడంలో సక్సెస్ అయిందా? ఏ ఇష్యూ మీదైనా, నాట్ ఓన్లీ బీఆర్ఎస్, బీజేపీ అయినా ప్రతిపక్షమైనా ఒక ఉద్యమాల నిర్మాణం అనేది జరగట్లేదు గత కొద్ది కాలంగా. సోషల్ మీడియా వరకే ఉంటున్నారు ఎవరైనా, ఏ పార్టీ అయినా. ఎగ్జాక్ట్లీ. సో ఈసారి మాత్రం జలసాధన ఉద్యమం మళ్ళీ మొదలవుతుంది, పాలమూరుతోనే స్టార్ట్ అవుతుంది. అది అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మళ్ళీ గతంలో వాళ్ళే పాటలు, తెలంగాణ ధూమ్ధాములు ఇవన్నీ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతాయి. అంటే ఆ ప్రాజెక్టుల కరపత్రాలు పంచడం ఇవన్నీ చెప్పారు కదా, బ్యానర్స్, కరపత్రాలు పంచడం, ఊరూరా వెళ్ళడం. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మున్సిపల్ ఎలక్షన్స్. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత ఈ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ అయిన తర్వాత ఉద్యమ పదం అనేది మనకు కనబడుతుంది. బట్ చాలా సీరియస్ ఉన్నారు. బహిరంగ సభ ఈ మంత్ లోనే ఉంటుందా, జనవరి ఆర్ ఫిబ్రవరి? అంటే మున్సిపల్ ఎన్నికలను బట్టి ఉంటుంది. ఇప్పుడు డిక్లేర్ అయితే ఏమో అని అనుకుంటున్నాము. నిన్న స్పెక్యులేషన్ అయితే 1 month లో మున్సిపల్ ఎలక్షన్స్ సిద్ధమవుతున్నది ప్రభుత్వం అని చెప్పి వచ్చింది. ఫస్ట్ వీక్ ఉండొచ్చు, జనవరి 10th వరకు డ్రాఫ్ట్ రోలు, ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఉండొచ్చు. సో మరి మున్సిపల్ ఎలక్షన్ ఉంటే కనుక ఈ పాలమూరు సభ ఉండదు, తర్వాత ఉంటుంది. అంటే జనరల్గా సభలు ఎప్పుడు పెడతారు భరత్జీ? ఇప్పుడు రైతులకు యాసంగి పంటలు ఇంటికి వచ్చినాక ఈ సభలు పెడతారు. అట్లీస్ట్ పొట్ట మీదకి వచ్చినాక కొంత టైం ఉంటుంది వాళ్ళకు, రైతులకు. ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో కూడా యాసంగి పంటలు ఈసారి ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పెడతారు. ఆయన ఎప్పుడు కూడా రైతులను డిస్టర్బ్ చేసే ఉద్దేశం కేసీఆర్కు ఉండదు. నేను ఒకసారి ఆయన రివ్యూ చేశాడు నా ముందు, రైతులకు ఎన్ని చేసినాం మనము అనే విషయాలను వన్ బై వన్ ఆయన మొత్తము ఈ విషయాలు అసలు ప్రపంచంలో ఎవరైనా రైతులకు ఇన్ని చేశారా, పోనీ భారతదేశంలో ఎవరైనా చేశారా? ఇన్ని చేసిన తర్వాత కూడా రైతులు ఇంకా ఎక్కువ ఆశపడము, తర్వాత ఇట్లా ప్రభుత్వాన్ని గద్దె దించడం అనేది చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది అని అన్నాడు ఆయన. అంటే ఏ రైతులనైతే ఆయన నమ్ముకున్నాడో ఆ రైతులు వెన్నుపోటు పొడిచారు అనే అర్థం వచ్చే విధంగా ఆయన నాతో మాట్లాడారు. అంటే ఇంకేం చేయాలి మనం? ధాన్యం దగ్గర నుంచి మొదలుపెట్టి వాళ్ళకు రైతు బంధు పథకం కావచ్చు, రైతు బీమా కావచ్చు, సాగునీటి కావచ్చు, కరెంటు 24 గంటలు కావచ్చు, ఫ్రీ కరెంటు, ఎన్ని చేసినాం మనం? ఇంకేమన్నా వదిలేసినామా రైతుల కోసం? అయినా కూడా వాళ్ళు ఈ రకంగా స్పందించడం అనేది మళ్ళొక్కసారి ఆయన మాటల్లో ఆ బాధ వ్యక్తమైంది. కాకపోతే ప్రజలు పశ్చాత్తాపడుతున్నారు అనేది ఆయన చెప్పాడు.